హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక చిన్న లెసన్ మనం తెలుసుకుందాం. అదేంటంటే మళ్ళీ చెప్తున్నాను, సనాతన ధర్మం అనేది హిందీ బైబిల్లో ఉన్నటువంటి ప్రధానమైన పదం. భారతదేశంలో ఉన్నటువంటి ఏ మానవుడు బైబిల్ చదవకపోవడం వలన, అలాగే రకరకాల బైబిల్ భాషలు ఉండటం వలన మానవుడు ఒక భాషకే అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఒక భాషకు అంటుకుపోవడం వలన వచ్చినటువంటి తలకాయనొప్పి ఇదంతా. బైబిల్ మీద నేను పరిశోధన చేసేవాడికి మాట్లాడతాను. హిందీ భాష బైబిల్లో ఈ యొక్క పదం సనాతన ధర్మం, సనాతని, అనాదిలో ఉన్నవాడు, శాశ్వతమైన వాడు అనేటువంటి పదాలన్నీ హిందీ భాష పాత నిబంధన గ్రంథంలో ఉంటాయి. ఇప్పుడున్నటువంటి భారతదేశం యొక్క ప్రధాన సమస్య ఏంటంటే ఈ యొక్క బొమ్మలకులు, దానితో పాటు క్యాస్ట్ సిస్టమ్, దానితో పాటు గోత్రాలు, ఇవన్నీ హిందీ భాషా బైబిల్లోనే ఉంటాయి. హిందీ భాషా బైబిల్లో ఏముంటాయంటే, ఒక గోత్రం ఉంటే ఆ గోత్రానికి అనేకమైన కులాలు ఉంటాయి. దానిని తెలుగు భాషా బైబిల్లో వంశము అన్నారు. కనుక వంశం అనేది హిందీలో కులాన్ని తెలియజేస్తాం. అందువలన ఈ యొక్క హిందీ భాష బైబిల్ తెలుగులోకి ట్రాన్స్లేట్ అవ్వడం వలన ఈ యొక్క ప్రధానమైన సమస్య ఈ యొక్క మనుషుల మధ్య వచ్చింది. వాస్తవానికి భారతదేశంలో ఉన్నటువంటి ఏ యొక్క భాష, దాని ఏమన్నా ఈ యొక్క భగవద్గీత కానీ, ఇతిహాసమైనటువంటి మహాభారతం కానీ, అలాగే పురాణాలు కానీ ఇప్పుడున్నటువంటి తెలుగు ట్రాన్స్లేషన్ కాదు. యాన్షియంట్ డేస్లో మానవుడు రాసినటువంటి భాష. మనం ఏమంటామంటే దాన్ని సంస్కృతం అంటాం, లేదా సంస్కృతం నుంచి ఇంకొంచెం చూసుకుంటే హిందీ భాష. ఈ రెండు ప్రధానంగా మనం అనుకున్నటువంటి భారతదేశంలో ఉన్నాయి. ఆ తర్వాత అవి ద్రవిడియన్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ అయింది. ద్రవిడియన్ లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ అవ్వడం వలన ఈ యొక్క బైబిల్ రకరకాలుగా ఉండిపోయింది. దానిలో ఉన్న స్క్రిప్చర్ చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడున్నటువంటి భగవద్గీత కానీ, ఇప్పుడున్నటువంటి పురాణాలు కానీ, ఇప్పుడున్నటువంటి ఆ యొక్క రామాయణం కానీ, ఇవి ఎవరు భారతీయులలో బ్రాహ్మణులు రాసినవి కాదు. బ్రాహ్మడికి ఈ యొక్క సబ్జెక్ట్కి సంబంధం లేదు. వాళ్ళకి అసలు వాటి యొక్క శ్లోకాలు రాయటమే కానీ ఆ శ్లోకాలలో ఉన్నటువంటి అర్థం ఏంటో ఎగ్జాక్ట్గా వాళ్ళకు కూడా తెలియదు. కాబట్టి మనం వాళ్ళని అనాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా క్రిస్టల్ క్లియర్ చెప్పాలంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క పురాణాలు కానీ, లేదా ఒక దేవుడికి మధ్య ఉన్నటువంటి భేదాలు కానీ, వీటన్నిటినీ క్రియేట్ చేసినటువంటి జాతి ఒకటి ఉంది, ప్రధానమైన జాతి. ఆ జాతిని ఏమన్నామంటే రబ్బీలు అంటారు. ఈ రబ్బీలు యూదులైనప్పటికీ కూడా దేవుని చేత ఎన్నుకోబడినటువంటి జాతి కాదు. అది దేవుని చేత ఎన్నుకోబడిన జాతి కాదు. అయినప్పటికీ కూడా వీళ్ళు లేవి దేవుడిచ్చినటువంటి, అంటే లేవి జాతికి ఇచ్చినటువంటి ఆ యొక్క దేవుడు ధర్మశాస్త్రాన్ని వీళ్ళు దొంగిలించి వాళ్ళకు నచ్చినటువంటి సబ్జెక్ట్ని వీళ్ళు రాస్తారు. దానిని రబ్బానిక్ అథారిటీ అంటాం.
ఈ రబ్బానిక్ అథారిటీ చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే దేవుడిని కథల రూపంలో, దేవతలని కథల రూపంలో ఈ దేవుడికి మళ్ళీ దేవతల మధ్య పెళ్లి చేసినటువంటి సంబంధాన్ని అన్ని రకాలుగా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇది సమస్యను సృష్టించింది బ్రాహ్మణులు కాదు, అసలు వాళ్ళకి సంబంధం కూడా లేదు. సమస్యను సృష్టించింది రబ్బీలు. ఎలాగో చెప్పనా? ఇప్పుడు నేను ఒక స్టడీ చేస్తున్నాను థియాలజీ మొత్తం మీద. నేను హానెస్ట్ చెప్పాలంటే అథారిటీ కలిగి ఉన్నాను బైబిల్ మీద. ఈ అథారిటీ కలిగి ఉన్న నేనేం చేస్తానంటే, ఎదుటి వ్యక్తి పూజించేటువంటి ఒక దేవతను తీసుకొని నేను ఒక కథ రాస్తాను. ఏమని రాస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజున ఉన్నటువంటి సమస్యలలో మనకు ముఖ్యంగా ఆవుని దేవతగా పూజించే విధానం. చాలామంది క్రిస్టియన్స్ ఏమంటారంటే, ఆవుని దేవతగా పూజించి ఈజిప్టులో కదా అని అనుకుంటారు. కానీ అక్కడ కాదు. ఈజిప్టులో నుంచి ఆవుని దేవతగా ప్రవేశపెట్టినటువంటి అథారిటీని తీసుకొచ్చినటువంటి ఒక రాజు ఉంటాడు. వాడు రాజకీయాల కోసం చేసినటువంటి పని. ఎప్పుడైతే ఈ యొక్క రాజు ఈ దేవతని, అనగా ఈ ఆవుని దేవతగా సమాజానికి పరిచయం చేస్తాడో, సబ్జెక్ట్ యొక్క రియాలిటీ దెబ్బతింటుంది. ఆ సందర్భంలో వాడు, ఆ రాజు, ఈ లేవీలు కానీ, అంటే దేవుని చేత ఎన్నుకోబడినటువంటి జనాంగాన్ని వీడు ఆ యొక్క పూజారులుగా నియమిస్తాడు. నియమించిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలి మరి? ఈ పూజారులకు నియమించిన సాధారణమైన మనుషులు పోయి పీఠం ఎక్కారు. వీళ్ళకి ఏం చేయాలి మరి? ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళు సొంత నాలెడ్జ్ని తీసుకొచ్చి పెడతారు. ఎక్కడ తీసుకొస్తారంటే, బైబిల్లో మోషేకి కనపడిన దేవుడు ఇచ్చినటువంటి లా అండ్ ఆర్డర్ని తీసుకొని వచ్చి వీళ్ళు సొంత ఆలోచనలు రాస్తారు. వీళ్ళని రబ్బీలు అంటారు. ఇటువంటి రబ్బీలు ఏర్పరిచినటువంటి సబ్జెక్టు మన ఇండియాలో ఉండటం వల్ల మనకి కన్ఫ్యూజన్ అనేది వచ్చేసింది. మీరు ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలంటే మీరు మొట్టమొదటిసారిగా చదవాల్సింది బైబిల్లో నిర్గమాకాండంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్. బైబిల్లో ఉన్నటువంటి ఈ యొక్క లా అండ్ ఆర్డర్ సమాజానికి కనుక మీరు ఇస్తే, సమాజంలో పుట్టే ప్రతివాడు తప్పనిసరిగా ఏ విధమైనటువంటి కులభావం కానీ, మతభావం కానీ, దేవీ దేవతల యొక్క ఉపయోగాలేంటి, వాటి వలన ఎంత నిశ్చితం ఉందో మొత్తం తెలుసుకుంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఈ యొక్క లాని ఎంత క్రిస్టల్ క్లియర్గా మనం సమాజానికి పిల్లలకి ఇస్తామో పిల్లలు శుభ్రంగా ఉంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులు చేసిన పని ఇదే, చేయాల్సిన పని ఇదే. ఇంకా వాళ్ళు ఆ యొక్క బైబిల్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ స్కూళ్ళల్లో పాఠాలుగా ప్రవేశపెట్టాలి. ఇది నేను తీసుకొస్తున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండా గవర్నమెంట్ ముందుకి. మా దేవుళ్ళు ఏంటి, మా దేవీ దేవతలు ఏంటి, ఇవన్నీ ఇవన్నీ కుదరమంటే ఉన్న పాటన మీరు గవర్నమెంట్ని మొత్తం బంద్ చేసేయండి. ఎందుకంటే మీరు నడుపుతున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు ఒక దళితుడిచ్చినటువంటి రాజ్యాంగం. దళిత రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేసినటువంటి నీచమైన పనులు ఎన్ని ఉన్నాయో అది మీకే తెలుసు. ఈ బైబిల్ చదువుతున్నట్టుగా నాకు తెలుసు. ఇవన్నీ నాకు అనవసరం, నువ్వేం చేసేది అనవసరం. రాబోయే తరాలు శుభ్రంగా బాగుండాలంటే, రాబోయే తరాలు చాలా స్వచ్ఛంగా ఉండాలంటే, ఎందుకంటే ఈ దరిద్రం మళ్ళీ ఇతర దేశాలకు వచ్చేసింది. అది వెళ్ళిపోయింది, ఇతర దేశాలకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఇతర దేశాలకు వెళ్ళిపోయి అక్కడ కూడా 11,000 లీటర్ల పాలని నీళ్ల పాలు చేసే విధంగా తయారైంది. అంత నీచమైన కుటుంబం. బైబిల్లో ఒక ప్రవక్త ఉంటాడు. నేను ఆ ప్రవక్త పేరు చెప్పడం ఎలా ఉన్నా కూడా ఆయన ఏలిషాను. ఇటువంటి నీచమైనటువంటి అబద్ధపు మనుషులని, అంటే ఈ 11,000 లీటర్ల పాలని ఆ నీళ్ళలో పారపోసాడు కదా. ఆ సమాజం మొత్తాన్ని ఒక్క ప్రవక్త ఆల్మోస్ట్ 850 మంది ఉంటారు.
ఆల్మోస్ట్ ఎక్కువ ఉంటారేమో బహుశా, తెలీదు. వాళ్ళందరిని చంపుతాడు. అంత నీచమైన సంస్కృతి ఈ దేశంలో చూస్తున్నాను. ఈరోజు మొన్న చూశాను అది. ఒకడేమో స్త్రీల బట్టల మీద బట్టలు తీసి తిప్పుతాడు, ఒకడేమో క్రిస్టియన్ యొక్క పడేసినటువంటి ఆ యొక్క అధికారాలు వాడుకుంటూ క్రిస్టియన్ వాడు పడేసినటువంటి లా అండ్ ఆర్డర్ని కులాలకి మతాలకి అప్పచెప్పుకొని దాన్ని బతుకుతున్నారు. ఇవి నీ దృష్టిలో నీ ధర్మం కోసం చేస్తున్నాడు అనుకోవచ్చు. నీ ధర్మం కూడా అది ఎక్కడుందో నీకు తెలియదు. ఇది నీ సమస్య. కనుక రాజకీయ నాయకులు కానీ ఈ తెలుగులో పెద్ద పత్తి విత్తనాలటువంటి వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ పేరేంటి, ఆ ప్రవచనకర్తలు, పక్కా పోరం పురుకులు. వాళ్ళ విషయంలో మళ్ళీ ఏమంటారు, వాళ్ళని వీళ్ళ పెద్ద తోపులు అని చెప్పేసి, ఆ చాకండ కోడేశ్వరరావు పెద్ద గొప్పోడు నీతిమంతుడు అని చెప్పేసి ఆయన గురించి అసెంబ్లీలో పెట్టి చెప్పి ఈయన రాసే పుస్తకాలు మనం పాఠాలుగా పెడతామంటే ఇది నాన్ సెన్స్. అటువంటి అజ్ఞాని రాసిన పుస్తకాలు పిల్లలకి ఏ విధంగానూ పనికి రావు. అటువంటి పనికిరాని పుస్తకాలని పిల్లలకి ఇవ్వడం అనేది అజ్ఞానులు చేసే పని. ఇది తప్పనిసరిగా గవర్నమెంట్కి నేను ఈ యొక్క లెటర్ నేను తప్పనిసరిగా పంపిస్తాను. లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఏందనేది, బైబిల్లో ఉన్న లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఏందనేది వాడమంటే చెప్పండి. ఆల్రెడీ చాలాసార్లు వాడాను. పాపం చాలా పత్తి విత్తనాలు తట్టుకోలేకపోయినాయి అనమాట. తప్పనిసరిగా వాడతాను. వాడాలని చెప్పండి, వాడతాను. అది రూట్ కాజ్ ప్రకారం వాడతాను. ఎలా వచ్చింది ఏంటి చెబుతూ మళ్ళీ చెప్తాను. నువ్వు వాడుతున్నటువంటి శివుడు, నువ్వు వాడుతున్నటువంటి ఈశ్వరుడు, నువ్వు వాడుతున్నటువంటి పరమేశ్వరుడు, నువ్వు వాడుతున్నటువంటి సనాతన ధర్మం, నువ్వు వాడుతున్నటువంటి సనాతని మాటలు, ఇవన్నీ హిందీ భాష బైబిల్లో ఉంటాయి. హిందీ భాషా బైబిల్కి మీరు చదివితే క్రిస్టియన్ సమాజం మరొకసారి నిద్రలేస్తుంది. మందాకృష్ణ మాది గారికి చెప్పేది ఏంటంటే, వాస్తవంగా మీరు ఈ దేశంలో కూడా కాదు, మీరు మాదిగలు అని అనుకుంటున్నావు. మాదిగా కాదు, మాదీయ జాతులు మనల్ని చెప్పినట్టున్నారు మీరు. కృష్ణుడికి ఆ యొక్క జాంబవంతుడికి మధ్య ఫైట్. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తక్కువ జాతులు కాదు అని. ఒకప్పుడు అవి రాచరిక వ్యవస్థలు. అనగా కృష్ణుడు ఎప్పుడైతే ఫైట్ చేస్తున్నాడో జాంబవంతుడితో, కృష్ణుడు అనబడిన ఆయన అసీరియన్ జాతిలో ఏర్పడినటువంటి ఒక ప్రధానమైన దేవుడు. అసీరియన్ జాతి వాడు మాదీల యొక్క రాజు అయినటువంటి జాంబవంతుడితో యుద్ధం జరుగుతూ ఉంటుంది. అది మహాభారత కథల్లో ఉంటుంది. అవి మీకు తెలియకపోవచ్చు. సరే, ఏదనగా నీకు టూకీగా చెప్పేస్తున్నా. కాబట్టి ఈ యొక్క స్ట్రక్చర్ను కనుక మీరు అర్థం చేసుకుంటే, మీరు యాదవులు అనగా కృష్ణుడిని పూజించినటువంటి మనుషులు ఒక మైటీ కింగ్డమ్. కృష్ణుడే నిజమైనటువంటి దేవుడు అకార్డింగ్ టు బైబిల్ పరంగా చెప్తున్నాం. కృష్ణుడే నిజమైనటువంటి దేవుడు. అలాగే ఈ యొక్క జాంబవంతుడు ఆనాటి కాలంలో అతి క్రూరమైనటువంటి రాచరిక వ్యవస్థను అనుభవించినటువంటి మనిషి. అది కూడా బైబిల్లో ఉంటుంది. సో ఏదేమైనా కానీ మీరు ఈ రోజు నుంచి అయినా బ్రాహ్మణుల మీద ఆ యొక్క మాటలు ఆపేసేయండి, అనవసరం. ఎందుకంటే బ్రాహ్మణులకు ఏమీ తెలియదు. బ్రాహ్మణులకు అసలు ఏమీ తెలియదు. ఏమీ వాళ్ళ గురించి మనం ఆలోచన అనవసరం. 11,000 లీటర్లు పేదవాడి కడుపు నింపాల్సినటువంటి పాలని నీలపాలు చేశారంటే వాళ్ళు ఎంత నీతిమాలిన జాతిలో అర్థమవుతుంది. అలాగని చెప్పి నేను బ్రాహ్మణులు తిట్టడం కాదు. మీరు నిజంగా మనుషులు అయితే మనుషులుగా బ్రతకండి. నేను మొన్నటిదాకా కూడా నేను సపోర్ట్ ఇస్తాను. కానీ ఇటువంటి నీచమైన పనులు చేసి సమాజంలో లేఖి పనులు కానీ చేస్తే వాడే లాంగ్వేజ్ బైబిల్ నుంచి చాలా దారుణంగా ఉంటుంది, వాడతాను. కనుక మందాకృష్ణ మాది గారు చెప్పేది ఏంటంటే, మీరు చేయాల్సినటువంటి యుద్ధం వాడి గురించి తీసి పక్కన పడండి, వాళ్ళతో అనవసరం. లా అండ్ ఆర్డర్ తప్పనిసరిగా స్కూళ్ళల్లో ప్రవేశపెట్టాలి. అది కూడా బైబిల్లో ఉన్నది, రాజ్యాంగ విషయం కాదు. బైబిల్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ స్కూళ్ళల్లో పాఠాలుగా వచ్చేలాగా యుద్ధం చేయాలి. గెట్ రెడీ ఫర్ దట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.